1990s లో ఇది జస్ట్ ఎంటీ ల్యాండ్ మాత్రమే, కానీ ఈ రోజు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫిలిం సిటీ అదే మన రామోజీ ఫిలిం సిటీ. బ్యాక్ ఇన్ 90s లో ఇండియా ఫిలిం మార్కెట్ లో టాలెంట్ చాలా ఉండేది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం లేదు. షూట్స్ అనేవి వేర్ హౌసెస్ లో, హిల్ స్టేషన్స్ లో అవుతూ ఉండేవి. అంటే నో పర్మనెంట్ సైట్స్, నో కంట్రోల్ లొకేషన్స్. అప్పుడే రామోజీ గారికి ఒక క్రియేటివ్ ఐడియా వచ్చింది, బట్ దీనికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక స్టూడియో కాదు, ఒక బిల్డింగ్ కాదు, డైరెక్ట్ గా షూట్ చేయడానికి ఒక హోల్ ఎకో సిస్టమే కావాలనుకున్నాడు. అప్పట్లో జనాలు నవ్వారు, సినిమా కోసం సిటీ ఏంట్రా, అది కూడా హైదరాబాద్ లో అని. కానీ రామోజీ గారు అప్పటికే బ్రెయిన్ లో ఫిలిం సిటీని కట్టేశారు. అప్పుడే హయత్ నగర్ దగ్గర 2000 ఎకర్స్ ల్యాండ్ ని ఎక్వైర్ చేసుకున్నారు. ఆ ప్లేస్ లో నో పవర్, నో రోడ్స్, ఓన్లీ రాళ్లతో నిండి ఉన్న గుట్ట. ఫౌండేషన్ వేసే వరకు బానే ఉంది, కానీ అప్పుడే ఒక సడన్ ట్విస్ట్ వచ్చింది. అదే వర్షాకాలం, వేసిన రోడ్స్ అన్ని కొట్టుకుపోయాయి, వర్కర్స్ కూడా వెళ్లిపోయారు, మిషనరీస్ అనేవి పాడైపోయాయి, బడ్జెట్ కంట్రోల్ తప్పింది, లోన్ అమౌంట్ కూడా పెరుగుతూ వచ్చింది. అందరూ అన్నారు లెట్స్ స్టాప్ దిస్ హియర్ అని. కానీ రామోజీ గారికి ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఉంది. ఇది ఒక సినిమా కోసం కాదు, దేశం మొత్తం గర్వపడేలా ఒక సిటీని నేను కడతా అని. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. రోడ్స్ ని, వర్కర్స్ ని, మిషనరీస్ ని అన్నిటిని బ్యాక్ తెచ్చుకున్నారు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఇలా 5 years కష్టపడిన తర్వాత 1996 లో రామోజీ ఫిలిం సిటీ పుట్టింది. ఇవాళ 47 సౌండ్ స్టేజెస్, హాస్పిటల్స్, జైల్స్, గార్డెన్స్, ఎయిర్పోర్ట్స్ అండ్ రైల్వే స్టేషన్స్, 2000+ ఫిలిం షాట్స్, బాహుబలి నుండి చెన్నై ఎక్స్ప్రెస్ వరకు అన్ని అక్కడే తీశారు. గిన్నిస్ బుక్ లో వరల్డ్ లార్జెస్ట్ ఫిలిం స్టూడియోగా రికార్డ్ క్రియేట్ చేసింది మన రామోజీ ఫిలిం సిటీ. బట్ సాడ్లీ మన జనరేషన్ వాళ్ళకి ఈ రామోజీ ఫిలిం సిటీ స్టోరీ గురించి తెలియదు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఇప్పుడే ఫాలో చేయండి.